మరి చాలా రోజుల తర్వాత తిరిగి కెమెరా ముందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. ఆయన నా ప్రయాణాల్లో, ముఖ్యంగా విదేశీ ప్రయాణాల్లో కూడా ఆయన నాకు సహాయంగా ఉండి క్షేమంగా తిరిగి తీసుకొని వచ్చినందుకు, మీరు అందరూ కూడా నా కోసం ప్రార్థించినందుకు కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటాను. మరి మీకు తెలిసినట్లుగానే ఈ సిరీస్లో మరి మొహమ్మద్ ప్రవక్తను విమర్శించే క్రైస్తవుల బోధకుల కొరకు అని రాసినటువంటి, క్రైస్తవుల పైన విషం చిమ్మటానికి రాసినటువంటి ఈ పుస్తకం, ముఖ్యంగా ముస్తాక్ అహ్మద్ గారు ఆయన వెనుకున్నటువంటి దావా ప్రచారకుల సమూహం అంతా కలిసి రాసి, ముఖ్యంగా మనల్ని టార్గెట్ చేస్తూ నాకు ఒక సవాలుగా ముస్లిం దావా ప్రచారకుల్లో ఒకరైనటువంటి మన మిత్రులు ఫజూర్ రెహమాన్ గారు పంపించినటువంటి పుస్తకానికి సమాధానం నేను ఇస్తూ ఉన్నాను ఈ వీడియో సిరీస్లో అన్న విషయం మీకు తెలిసిన విషయమే. కాబట్టి అదే సిరీస్లో భాగంగానే ఈరోజు 15, 16, 17, 18 పేజీల్లో ఉన్నటువంటి కంటెంట్ను మరి మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఆదికాండం 16వ అధ్యాయం 11, 12 వచనాలను చూపిస్తూ వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇస్మాయేలు అడవిగాడిద వంటి వాడు అని బైబిల్ చెప్తా ఉంది. అది అలా చెబుతూ ముస్లింల మనోభావాలను దెబ్బతీయడానికే ఈ మాటలు మాట్లాడుతున్నారు. మరి క్రైస్తవులు ఇలా ఇస్మాయేలును కించపరచడం ద్వారా వారు మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు అన్నటువంటి ఉద్దేశాన్ని ఈ పుస్తకంలో మరి రచయిత రాస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఇదే రచయిత ఏమంటూ ఉన్నాడు అంటే, ఆయన మాత్రమే కాదు, యాకోబును పురుగు వంటి యాకోబు అని, బెన్యామీనును చీల్చినట్టు తోడేలు అని, త్రోవలో సర్పంగా ఉండేవాడిగా విలువడినటువంటి లేడిగా నఫ్తాలి అని, ఇలా యేసు ప్రభువు కూడా సింహము వంటి వాడు అని బైబిల్ చెప్తా ఉంది. మరి ఇవన్నీ కూడా మృగాలే కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు మిస్ అయినటువంటి లాజిక్ ఏమిటి అంటే, జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి విషయము, ఇక్కడ ఆదికాండం 16వ అధ్యాయంలో ఏ ఇష్మాయేలు గురించి అయితే చెబుతున్నారో ఆ ఇష్మాయేలుకు ముస్లిములకు సంబంధం లేదు. మొట్టమొదటి విషయం. ఎందుకు అంటే